నరకుడి వారసులైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చరకుడి వారసులమని చెప్పుకుంటూ చెక్కభజనలు చేసుకున్నటువంటి సభ. అన్ని వర్గాల ప్రజలకు చేసింది మోసమే, 2 ఏళ్లు చూపింది జగన్ పట్ల ద్వేషమే. ఆయన కుమారుడు లోకేషు కాదు, పాపేషు, లోఫేషు, ఎర్రబుక్కు ఎర్రేషు. ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔన్నతిని హీనపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు పుత్రమా, లోకేషు రత్నమా, నీ పేరే పప్పు అని దాదాపు 2 దశాబ్దాలు నడిచింది. పప్పు ఎవరు అనంటే గూగుల్ని కొడితే మీ బొమ్మ కనపడేది లోకేష్. మీకు మతిమరుపు ఎక్కువ అనుకుంటా, కాబట్టి అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఈ మతిమరుపు ఇలాగే ఉంటే రేపు మీ తల్లిదండ్రులను కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది అని మేము కూడా నీకు గుర్తు చేయాల్సినటువంటి విషయం ఉన్నది. ఇది వెన్నుపోటు పార్టీ తెలుగుదేశం అంటే, హంతకుల పార్టీ. ఆనాడు గద్దరన్నాడు అన్నట్లుగా నారాసుర పార్టీ, రంగాను బహిరంగంగా చంపినటువంటి పార్టీ. ఈరోజు జరిగినది ఒక మాయాసభ, మయసభ అని జనం వేణోళ్ల చెప్పుకుంటున్నారు. యథావిధిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, గత ప్రభుత్వం అంతా కూడా విధ్వంసమే అని చెప్పటం తప్ప ఈ 2 ఏళ్లలో నువ్వు చేసింది ఏంటయ్యా అంటే ఒక్కటి కూడా చెప్పలా. ఒక్కటి కూడా చెప్పకుండా అన్ని చేసేశామని చెప్పుకోవటం, ఆడిపోసుకోవటం. జగన్ గారి మీద మాట్లాడింది కొత్తది అంటూ ఏమీ లేకుండా ఆ సభ సాగింది. చెప్పుకోవటానికి చేసింది ఏమీ లేదు. అందుకే జగన్ ని తిట్టి మొత్తం కాలమంతా 2 సంవత్సరాల కాలము గడిపేశారు. మొత్తానికి ఆమె యాంకర్ ఎవరో గాని మారీచ సుబాహుల్ని పిలవాలని అనుకుని వాళ్ళిద్దరినీ మారీచ సుబాహులు అని మనస్సులో అనుకుని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని రామలక్ష్మణులు అని సంబోధించింది ఆ సభలో. రామలక్ష్మణున్నాను అని మనసులో మాత్రం ఆమె ఖచ్చితంగా మారీచ సుబాహుల్ని ఆహ్వానిస్తున్నాను అని అనుకునే ఉంటది. ఎవరో 2 లబ్ధిదారులను పిలిచినారు, వాళ్ళతో చిలక పలుకులు మాట్లాడించినారు. అంతా రాష్ట్రమంతా కూడా ఇలాగే జరిగినట్టుగా రాష్ట్రమంతా కూడా గగ్గోలు పెడుతోంది. చంద్రబాబు నువ్వు 143 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీని కూడా నెరవేర్చలా. సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఒక్కటి కూడా నెరవేర్చలా. ఆడవాళ్లకు 1500 రూపాయలు రాలా, నిరుద్యోగులకు 3000 రూపాయలు రాలా, రైతులకు 20,000 రూపాయలు రాలా, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయన్నావు, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నావు. ఇప్పటి వరకు 1 లక్ష ఉద్యోగాలు రాలా. నువ్వు చెప్పినటువంటి ఆ 23 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలకు పరిమితమే గాని ఎక్కడ ఆచరణలోకి అందుబాటులోకి రాలా. జగన్ గారంతా కూడా అప్పులే చేసినాడని మాట్లాడినావు. ఈ 2 సంవత్సరాల కాలంలో 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినావు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా మరొక 2 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు సహాయం చేస్తే, అంతకంటే ఎక్కువగా చేస్తాను, జగనేంది చేసేది అవన్నీ కూడా కొనసాగిస్తాను, అవి కాకుండా ఈ సూపర్ 6 చేస్తాను, 143 హామీలు నెరవేరుస్తాను అని చెప్పినటువంటి నీవు జగన్ గారు ఇచ్చినటువంటి ఆ హామీలు, చేసినటువంటి ఆ పథకాలు పూర్తిగా మంట కలిపేసినావు. విద్యా జీవనాన్ని సర్వనాశనం చేసినావు. తల్లికి వందనం అనేటువంటి దాన్ని తల్లికి పూర్తిగా ఏమాత్రము కూడా ఇవ్వకుండా పచ్చి దగా చేసినావు. పాఠశాలల్ని
ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంతకంటే గొప్పగా 60,000 కోట్ల రూపాయలతో ఆధునీకరించి అత్యాధునికమైనటువంటి విద్యను జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తే ఈ రోజున వాటినన్నింటినీ కూడా తొంగలో తొక్కినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. దాని మీద నువ్వేమీ మాట్లాడవు. అన్ని చేసేసిన నేను ఈ సభలో కూడా చెప్తున్నాడు. దేవుడి పాదాల దగ్గర నేను అన్ని హామీలు నెరవేర్చినాను అని చెప్తున్నాడు. ఒక్క హామీనన్నా నెరవేర్చినావా? చివరకు మహిళలకు ఉచిత బస్సు అన్నటువంటి దాన్ని కూడా 20% కూడా అమలు పరచినటువంటి ఘనత మీది. మళ్ళీ విజన్ 2047 అని 47 అంటూ జనాన్ని భ్రమల ప్రిజన్ లో ఉంచుతున్నాడు. 2047 విజన్ అని జనాన్ని భ్రమల ప్రిజన్ లో ఉంచుతున్నాడు. ఈ లోకేష్ మాట్లాడినటువంటి మాటల్లో నీకున్న ఆవులు ఎన్ని అంటే 100 అని, ఒకటి నాది, మిగతా 99 మా అయ్యవి అన్నట్టుగా లోకేష్ గారి సంభాషణ ఉన్నది. ఇక పవన్ కళ్యాణ్ విషయాలైతే చెప్పాల్సిన పనే లేదు. ఆ పవనానందులు ఏ ఆనందంలో ఉన్నాడో గాని ఏ ఆవేశము లేకుండా ఏదో మాట్లాడాలని సొల్లు మాట్లాడినాడు, సోది చెప్పినాడు. మరేదో మీటింగు కోసమని రాసుకున్నటువంటి విషయాన్ని ఈ మీటింగులో ఆయన చదవటం జరిగింది. ఎవరికి అర్థం కాదా ఏం చెప్పాడో ఏమి మాట్లాడాడో తెలియకుండా పోయింది. ఆయనకు బహుశా దిగినట్టు లేదు. జట్లాగు నేను మాట్లాడినాననేది జట్లాగు ప్రయాణపు విరహం ఆయనకు దిగినట్టు లేదు అని అనుకుంటున్నారు జనమంతా. చంద్రబాబు గారు లడ్డూ విషయాన్ని కూడా ప్రస్తావించినాడు. చంద్రబాబు గారు ఈ లడ్డూ విషయంలో నీవు నియమించినటువంటి సిట్ నివేదికే మా తప్పు ఏదీ లేదు అని స్పష్టంగా పేర్కొన్నది. సుప్రీంకోర్టు నీకు మొటిక్కాయలు వేసి మరి వాళ్లు నియమించినటువంటి సిట్ సిబిఐ ఎంక్వైరీలో మా పాత్ర ఏమీ లేదని తేల్చినా కూడా నువ్వు ఇంకా లడ్డూను అపవిత్రం చేశారనే చెప్తున్నావు. నీవు అంగనాంగనలతో తిరుగుళ్ళో ఆడేటువంటి స్త్రీలోనుడైనటువంటి బిఆర్ నాయుడు లాంటి నీచుణ్ణి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఆ తిరుమల పాలక మండలి అధ్యక్షుడిగా నియమించినటువంటి ఘనత మీది. ఈ రోజున బిఆర్ నాయుడు అనేవాడు నక్కి నక్కి గుంట నక్కలాగా ఒక పాలక మండలి అధ్యక్షుడు వస్తున్నాడు అంటే ఎందుకు నీకు ఈ రోజు నీ సభలో లేడు చంద్రబాబు నాయుడు?